ఉమామహేష్ గారు, దీని స్టాటిస్టిక్స్ యూట్యూబ్లో కంటెంట్ ఎంత ఉంటుంది, రోజు లేకపోతే గంటకి ఎన్ని వీడియోస్ లేకపోతే షార్ట్ వీడియోస్ అంటారా, రీల్స్ అంటారా, ఎంత కంటెంట్ మనకి అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశంలో వస్తుంది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నారు? దానిలో నాకు కనపడుతుంది ఒక 3-4 కేటగిరీలు అండి. ఒకటి హేట్ స్పీచెస్, అది ఎవరన్నా చేయనివ్వండి. రెండోది ఒకటి సెన్సేషన్. సరే, పొలిటికల్గా విమర్శలు, ప్రతి విమర్శలు, దాన్ని రకరకాలుగా మార్ఫింగ్ చేసి పెట్టేది ఇదో కేటగిరీ అయితే, ఇంకొక సపరేట్గా అసలు వీటితో సంబంధం లేనటువంటిది ఈ వల్గారిటీకి సంబంధించండి. పోర్న్ అంటారా, లేకపోతే చైల్డ్ పోర్న్, రకరకాలు ఒక రకమైన పర్వర్షన్కి కారణం అవుతున్నవి. అంతే, ఈ మొత్తం ఎంత ఉందో ఆ ఒక్కటే అంత ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా మనుషుల టైము, మ్యాన్ అవర్స్, ఎన్ని బిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతున్నాయో లెక్కలేదు. ఎన్ని లక్షల కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల వ్యూస్ వస్తున్నాయో లెక్కలేదు. అసలు దీన్ని ఎలా చూడాలి ఈ సమస్యని అన్నది ఒక అంశం అయితే, ప్రస్తుతం ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి ఏదో సెక్షన్ 67 అని చెప్తారు. ఇది నిజంగా నియంత్రణకి ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఉన్నట్టుగానే ఈ సోషల్ మీడియాకి కూడా ఏమైనా నియంత్రణలు ఉన్నాయా ప్రపంచంలో, అలాగే భారతదేశంలో? ఏం చెప్తారు? చాలా చాలా మంచి సమస్య, మంచి ప్రశ్న అండి శ్రీనివాస్ గారు. చెప్పండి. మీరు యాక్చువల్గా ఈ ప్రాబ్లం యొక్క విస్తారణ బాగా ముందే చెప్పారు. అవును. ఇప్పుడు మీకు అంతకుముందు లాగా మీకు ప్రింట్ మీడియా గానీ, లేకపోతే రెగ్యులేటెడ్ టీవీలో గానీ నియంత్రణ అనేది ఈ రంగంలో అయితే అసాధ్యం. మీరు చెప్పినట్టు అది కోట్లాది అప్లోడ్లు రోజుకి ప్రపంచవ్యాప్తంగా అని జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విధమైన నియంత్రణ మాత్రం అవసరం. ఓకే, ఆ నియంత్రణ ఎట్లా ఉండాలి అంటే, నియంత్రణ ప్రభుత్వం ద్వారా గానీ, లేకపోతే ప్రభుత్వ వర్గాల ద్వారా కానీ జరిగితే దాన్ని మీరు చెప్పినట్టు దాన్ని బాగా దుర్వినియోగం చేసి జరుగుతుంది. సాధ్యం కూడా కాదు ఉన్న వాటిలో. ఇప్పుడు ఒక విధంగా చూస్తే మీరు కనుక, ఇప్పుడు యూట్యూబ్ లో ఆల్రెడీ ఒక విధమైన నియంత్రణ ఉంది. అది ఎట్లా అంటే, మీకు కొన్ని రకమైన వీడియోస్ మీరు యూట్యూబ్ లో అనానిమస్ గా చూడలేరు. అంటే మీరు కనుక లాగిన్ అయ్యి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మీ ఏజ్ కొంత ఎక్కువైతే, 18 కంటే ఎక్కువైతేనే గానీ అటువంటి కంటెంట్ మీరు చూడలేరు. సో అటువంటి నియంత్రణ ఆల్రెడీ ఉంది. పోతే ఆ నియంత్రణ సరిపోతుందా? ఓకే, ఇంకా మన ప్రభుత్వం కావాల్సిన ఇంకా ఎడిషనల్ అవి ఎట్లా చేస్తారు సార్? అది యూట్యూబ్ వాళ్ళే ఫిల్టర్ చేసేసి ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టేసి డిక్లరేషన్ తీసుకున్నాకే యాక్సెస్ ఇస్తారు అనుకోవాలా? అంటే మీరు సింపుల్, అదే మీరు ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ సపోజ్ ఒక ఫోన్ వీడియో చూస్తున్నారు అనుకుందాం, అది అబోవ్ 18 అని కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి అబోవ్ 18 డిక్లరేషన్ అడగదు. ఆ క్లాసిఫికేషన్ ఎవరు చేస్తారు? ఆ క్లాసిఫికేషన్ ప్రస్తుతం ఏం చేస్తుంది? యూట్యూబ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ క్లాసిఫికేషనే మన భారతదేశంలో మన సాంప్రదాయానికి అనుగుణంగా ఒక స్పెషల్ క్లాసిఫికేషన్ పెట్టి, మీరు కనుక అందరికీ కష్టం అవుతుంది. మేబీ ఇప్పుడు ఏవైతే 2 రకాల క్లాసిఫికేషన్ ఉంటాయి. ఒకటేమో లైవ్ కంటెంట్, ఇంకోటేమో రికార్డెడ్ కంటెంట్. ఓకే, సో మీకు ప్రభుత్వం ఏం చేయగలుగుతుందంటే, ఒక కొత్త లా పాస్ చేసి, ఐ థింక్ సుప్రీంకోర్టు అదే ప్రభుత్వాన్ని వచ్చే దాంట్లో సెషన్ లో ఆయన సొలిసిటర్ జనరల్ ని రమ్మని చెప్పి. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఒకటి వెరీ క్లియర్, ఒకటేంటే మనకి ఏదో ఒక నియంత్రణ కావాలి. అది ఎట్లా ఉండాలి అంటే, అది మళ్ళీ గవర్నమెంట్ దాంట్లో ఒక భాగం చేసి మళ్ళీ వాళ్ళు లాభం పొందకుండా ఉండాలి. ఇంకోటి, ఆ నియంత్రణ అనేది ఆటోమేటిక్ గా స్కేల్ అవ్వాలి. మనకి అదృష్టవశాత్తు ఏంటంటే, ఇవాళ రోజు మనకి టెక్నాలజీ అది మనకి సహాయపడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీరు ఏ వీడియో తీసుకోండి, ఏ ఆడియో తీసుకోండి, ఒకటి యూట్యూబే కాదు, మీరు ఫేస్బుక్ తీసుకోండి, మీరు ట్విట్టర్ తీసుకోండి, అక్కడ కూడా జనాలు చాలా నార్మల్ సామాన్య సంభాషణలో న్యూసెన్స్ అన్నిట్లో ఉంది. సో కాబట్టి వీటన్నిటికీ ఒక విధానం, అంటే ఇప్పుడు ఎట్లా అయితే మీకు సపోజ్ ఏమన్నా ఒక అశ్లీల పదం వాడాలనుకోండి, ఆటోమేటిక్ గా అది ట్విట్టర్ కూడా కొంచెం చేస్తుంది. ఈ పదానికి ఇది ఏజ్ కంటే ఎక్కువ ఉంది, మీరు కావాలంటేనే చూడండి.
ఓకే. సో ఇటువంటి విధానాలు ఆల్రెడీ మీకు ట్విట్టర్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ అవి ఏంటంటే ఆ సంస్థలు వాళ్ళకి అనుగుణంగా, వేరే దేశాలకు అనుగుణంగా ఓకే. వాళ్ళు విధించుకునేవి కానీ ఓకే. ప్రభుత్వ పరంగా గానీ అది అంత స్పష్టంగా లేదు. ఓకే. ఓకే. సో అదే వాటిని అదే అనుసరించి ప్రభుత్వం ఏం చేయాలంటే దానికి మనకి సంబంధించిందిగా, మన దేశానికి సంబంధించిందిగా ఇక్కడ మనం ఇంకో విధంగా ఇంకొక టెక్నిక్ ఉంది. ఇప్పుడు మన యూరోపియన్ యూనియన్ తీసుకుంటే యూరోపియన్ ఏం చేస్తుందంటే మీకు రకరకాల కంపెనీల మీద రకరకాల నియంత్రణ పెడుతుంది. ఎందుకు? దాని వల్ల నియంత్రణ పాటించకపోతే ఫైన్ వేస్తుంది. ఆ పాటించే పద్ధతిలో మీరు ఏం చెప్పొచ్చు, డేటా ఇది కావాలి, లేకపోతే సెన్సార్ బోర్డు నుంచి మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి, అటువంటి విధానాలు కనుక గవర్నమెంట్ వస్తే అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, కావాల్సిన నియంత్రణ వస్తుంది. రెండు, అది స్కేలబుల్ అవుతుంది. అంటే మీకు లక్షలాది కోట్లాది వీడియోలకు పనిచేస్తుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని అది మన దేశంలో మన సెన్సర్ బోర్డ్ ని మధ్యలోకి పెట్టి, లూప్ లోకి పెట్టి వాళ్ళ ద్వారా సర్టిఫై చేసేట్టు, వాళ్ళ సర్టిఫై రేటింగ్ ఇచ్చేట్టు, లేకపోతే ఏమన్నా తేడా వస్తే మళ్ళీ ఫైన్ వేసేట్టు, లేకపోతే డిజేబుల్ చేసేట్టు అకౌంట్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే పని చేయాల్సి వచ్చిందో అటువంటి పనే ఆటోమేటిక్ గా జరిగేట్టు ఇటువంటి విధానాలు రూపొందించడం ఇవాళ రోజుల్లో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేయవచ్చు. ఓకే. రెండు ప్రశ్నలు సార్. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏదైనా వాళ్ళు సొంతగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. లాంటి టెక్నాలజీ చాలా వ్యాస్ట్గా డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఇంకొంత వాటిని ఆటోమేట్ చేయటం, స్కేల్ చేయటం అనేది కూడా సాధ్యం అవుతుంది. మూడవది, ఇంకొక ప్రశ్న చాలా మంది అంటే అసలు తల్లిదండ్రులు, ముఖ్యంగా ఇది 18 years లోపు పిల్లలకు సంబంధించి ఇష్యూస్ ఉన్న దగ్గర అసలు ఆ నియంత్రణ తల్లిదండ్రులు ఎంతమంది ఇప్పుడు ఆ పిల్లలకి చేతికి ఫోన్లు అయితే ఇస్తున్నారు కానీ అవి లాక్ చేయటము, 18 years పైన వాళ్ళు చూడకుండా కొంత కంటెంట్ లాగా, అది అసలు ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? ఎలా ఉంది సార్ దాని స్టేటస్ ఒక్కటి చెప్పండి ఉమేష్ గారు. అది మీకు యాక్చువల్గా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు టీవీలో యూట్యూబ్ పక్కన పెట్టండి. ఓకే, మీరు మన సినిమాలు చూసుకోండి. చాలా హిట్ అయిన సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు, ఓకే, 100 కోట్ల బడ్జెట్ సినిమాలు, ఏ రేటింగ్ వస్తుంది? సిబిఎస్ఈ బోర్డు ఏ రేటింగ్ ఇస్తుంది? వాళ్ళు మేనేజ్ చేసి తెచ్చుకో, అది వేరే విషయం. ఆ ఏ రేటింగ్ వచ్చిన సినిమాలకి మన థియేటర్ల దగ్గర ఎక్కడా ఎటువంటి కంట్రోల్ లేదు. ఓకే, సో అది నెంబర్ 1. ఫస్ట్ అది అక్కడ మన ఏ సర్టిఫికేట్ వచ్చిన వాడికి పిల్లల్ని అలౌ చేయకూడదు, బట్ అది ఎవరు పట్టించుకోవట్లేదు. అది మా ఇదైపోయింది. చెప్పినట్టు ఈ పిల్లలు కనుక సెల్ ఫోన్ ఇస్తే ఇప్పుడు ఏదైతే మీకు యూట్యూబ్ ఆర్ ట్విట్టర్ ఎటువంటి విధానం అమలు పెడుతుందో అదే ఏం చేయాలంటే అన్ని అప్లికేషన్స్ ఇండియాలో కనుక అప్లికేషన్స్ కంటెంట్ రిలీజ్ అవ్వాలి అంటే ఈ విధానాలు కంపల్సరీగా అది అదండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంది. మనకి అదృష్టవశాత్తు మన దేశంలో ఈ ఆధార్ ఉంది, ప్రతి ఒక్కరికి అన్ని రకాల అథెంటికేషన్ చేయొచ్చు. లేదు. సో అటువంటి నియంత్రణ కనుక ప్రభుత్వం పట్టుకొస్తే మీరు పిల్లల దగ్గర యూట్యూబ్ ఫోన్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఏజ్ కి లిమిట్ అయి ఉన్న కంటెంట్ నే చూసేట్టు, మిగతా ఆటోమేటిక్ గా యాప్స్ డిసేబుల్ చేసేట్టు వితౌట్ అథెంటికేషన్. అవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ ద్వారా జరిగిపోయే పద్ధతులు ఏదో ఉండాలంటారు మీరు, అంతేనా? ఫేస్ రికగ్నిషన్ కంటే ముందు మీకు లాగిన్ అవ్వాలి. అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏదో ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు కదా. యూజర్ పెట్టచ్చు, లేకపోతే ఆధార్ తో అథెంటికేట్ చేయమని చెప్పొచ్చు. అప్పుడు మళ్ళీ ప్రైవసీలు వస్తాయి, మళ్ళీ తర్వాత ఇవన్నీ గోల్ అవుతుంది. కానీ మనకి విధానం వస్తే కనుక మన దగ్గర సాంకేతికంగా పెద్ద లిమిటేషన్స్ లేవు. అటువంటివి రావచ్చు. అటువంటి స్కోప్ చాలా ఉంది.